గోదావరి రేడియో శ్రోతలకు నమస్కారం. ఈనాటి ఈ లోతైన విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మనం ఒక చాలా ఆసక్తికరమైన అంశం గురించి మాట్లాడుకోబోతున్నాం. అదేమిటంటే చండీ హోమం. ఇందులో ఆధ్యాత్మిక, వైజ్ఞానిక సూక్ష్మాల గురించి చర్చిద్దాం. నమస్కారం. నిజంగా ఇది చాలా మంచి టాపిక్. ఎందుకంటే సాధారణంగా మనం ఏదైనా గుడికి వెళ్ళినప్పుడో, ఎవరింట్లోనైనా శుభకార్యం జరుగుతున్నప్పుడో ఈ హోమాలు చూస్తూ ఉంటాం కదా. అవును, అగ్నిగుండం, అందులో నెయ్యి వేస్తూ చదివే మంత్రాలు, ఇవన్నీ కరెక్ట్. ఇవన్నీ చూసినప్పుడు మనకు వెంటనే ఒక మతపరమైన ఆచారం మాత్రమే గుర్తొస్తుంది. కానీ ఇన్ని వేల సంవత్సరాలుగా ఒక ప్రక్రియను ఏ మార్పు లేకుండా అలాగే కొనసాగిస్తున్నారంటే ఆ పొగలో, ఆ మంత్రాల వెనుక ఏదైనా బలమైన సైన్స్ దాగి ఉందా అని ఎప్పుడైనా అనిపించిందా? అంటే ఖచ్చితంగా అనిపిస్తోంది. అందుకే ఈరోజు సరిగ్గా ఆ ప్రశ్నకే సమాధానం వెతకబోతున్నాం. అవును. ఈనాటి మన అన్వేషణ ప్రధాన ఉద్దేశ్యం కూడా అదే. చండీ హోమమనేది కేవలం ఒక మత విశ్వాసానికి సంబంధించిన వ్యవహారం మాత్రమే కాదు. దీని వెనక అత్యంత ఆశ్చర్యపరిచే సైన్స్, ముఖ్యంగా క్వాంటం ఫిజిక్స్, అలాగే చాలా లోతైన మానసిక విశ్లేషణ దాగి ఉన్నాయి. ఇవన్నీ ఊరికే చెబుతున్న మాటలు కావు కదా, మన దగ్గర బలమైన ఆధారాలు ఉన్నాయి. ఖచ్చితంగా. ఒకవైపు మార్కండేయ పురాణం లాంటి ప్రాచీన గ్రంథాలు ఏం చెబుతున్నాయో పరిశీలిస్తూనే, మరోవైపు నేషనల్ బొటానికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ లాంటి ఆధునిక పరిశోధనా సంస్థలు ప్రచురించిన సైంటిఫిక్ రీసెర్చ్ పేపర్లు ఈ హోమం గురించి ఏం నిరూపించాయో విశ్లేషించబోతున్నాం. అంతేకాదు, ర్యాండమ్ ఈవెంట్ జనరేటర్ అంటే ఆర్ఈజీ అనే అత్యంత సున్నితమైన క్వాంటం పరికరాలతో చేసిన ఆధునిక ప్రయోగాలు కూడా మన దగ్గర ఉన్నాయి. అవును. ప్రాచీన భారతదేశపు ఆధ్యాత్మికత, నేటి ఆధునిక సైన్స్, ఈ రెండు భిన్నమైన ప్రపంచాలు ఎక్కడా ఎలా కలుస్తున్నాయో చూడటమే మన లక్ష్యం. అయితే ముందుగా అసలు ఈ చండీ అనే పదం వెనక ఉన్న అర్థమేమిటో చూద్దాం. సంస్కృతంలో చండీ అంటే చాలా తీవ్రమైనది లేదా ఉగ్రరూపంలో ఉన్నది అని అర్థం వస్తుంది కదా. అవును. సాధారణంగా ఉగ్రరూపం అనగానే ఏదో వినాశనానికి ప్రతీకాని అనుకుంటాం. కాని ఇక్కడ ఆ తీవ్రత లోక కళ్యాణం కోసం ఉద్దేశించినది. ఈ ఉపాసనలో ప్రధానంగా ఒక మంత్రం వినిపిస్తూ ఉంటుంది. అదే ఐం హ్రీం క్లీం చాముండాయియై విచ్చే అనే నవార్ణ మంత్రం. కరెక్ట్. ఈ 9 అక్షరాల మంత్రంలో ఒక్కో అక్షరానికి ఒక్కో అపారమైన శక్తి ఉందని చెబుతారు. అంటే ఐం అంటే జ్ఞానానికి, బుద్ధికి ప్రతీకైన సరస్వతీదేవి. హ్రీం అంటే సంపదను, స్థిరత్వాన్నిచ్చే మహాలక్ష్మి. అవును. ఇక క్లీం అంటే అంతర్గత శక్తుల పరివర్తనకు, మార్పుకి కారణమయ్యే మహాకాయి లేదా గౌరీ. ఈ ముగ్గురమ్మల సమిష్టి స్వరూపమే చండీదేవి అని పురాణాలు వివరిస్తున్నాయి. ఇదంతా వినడానికి చాలా బాగుంది, కానీ దీన్ని కేవలం ఒక దేవతాస్తుతిలాగా కాకుండా కొంచెం మానసిక విశ్లేషణ కోణంలో ఎలా అర్థం చేసుకోవచ్చు? ఇక్కడే మనం కొంచెం లోతుగా ఆలోచించాలి. ఎందుకంటే పురాణాల అంతరార్థం చాలామందికి పైపైన చదివితే అర్థం కాదు. చండీదేవి శుంభ నిశుంభులను, అలాగే చండముండులు అనే రాక్షసులను సంహరించిందని మనం చదువుకుంటాం, వింటుంటాం. అవును, కథల్లో అవే వింటాం గదా. కాని మానసిక విశ్లేషణ ప్రకారం చూస్తే ఈ రాక్షసులు ఎక్కడో బయట ప్రపంచంలో లేరు. వారు ప్రతి మనిషిలోనూ, మన మనస్సులోనూ దాగి ఉన్నారు. ఉదాహరణకు శుంభ నిశుంభులు, అలాగే చండముండులు అనేవి మనిషిలో ఉండే అహంకారానికి, అంతులేని కోరికలకు ప్రతీకలు. ఓహో, అంటే సమాజంలో నేనే గొప్ప, నాకే అన్నీ కావాలి, లేదా ఎదుటివారు నాకంటే తక్కువ అని విర్రవీగే లక్షణాలు చూస్తుంటాం గదా. అవన్నీ ఆ రాక్షస గుణాలే అన్నమాట. ఖచ్చితంగా. అటువంటి మనలోని నెగటివ్ ఆలోచనలను, స్వార్థాన్ని, అజ్ఞానాన్ని సమూలంగా నాశనం చేసి మనల్ని మనం శుద్ధి చేసుకోవడమే చండీదేవి ఉపాసన వెనుక ఉన్న అసలైన తాత్విక కోణం. భలే చెప్పారు. అంటే ఇది ఒక రకంగా మనలోని అహంకారంపై మనం సాధించే విజయం అన్నమాట. చాలా లాజికల్గా ఉంది. అవును. మన లోపల ఉన్న నెగటివిటీని చంపడం ద్వారానే పరిపూర్ణమైన మనిషిగా ఎదుగుతాం. ఈ విషయాన్నే వ్యాసమహర్షి మార్కండేయ పురాణంలో దుర్గాదేవి వైభవాన్ని కీర్తిస్తూ ఏకంగా 700 శ్లోకాలతో దుర్గా సప్తశతిగా అద్భుతంగా వివరించారుగదా. సప్తశతి అంటే 700. కరెక్ట్. ఈ 700 శ్లోకాలను పారాయణం చేస్తూ హోమం చేయడమే చండీయాగంలో ప్రధాన ఘట్టం. ఈ శ్లోకాలు ఏవో యాంత్రికంగా చదివేవి కావు,
మనిషి మనసులోని చీకట్లను తొలగించి జ్ఞానపు వెలుగులను నింపే ఒక స్పష్టమైన సైకలాజికల్ మ్యాప్ అని మనం అనుకోవచ్చు. అవును, ఆ దుర్గా సప్తశతి పారాయణమనేది మన అంతర్గత శత్రువుల మీద మనం చేసే ఒక నిరంతర యుద్ధంలాంటిది. ఇదొక గొప్ప మానసిక ప్రక్రియ. ఆ శ్లోకాలను చదువుతూ అగ్నిలో ఆజ్యం అంటే నెయ్యి పోస్తున్నప్పుడు కేవలం నెయ్యి మాత్రమే వేస్తున్నామని అనుకోకూడదు. మరి ఇంకేం వేస్తున్నట్లు? మనలోని చెడు లక్షణాలను, నెగటివ్ ఎమోషన్స్ని కూడా దహించి వేస్తున్నామని అర్థం చేసుకోవాలి. ఇదొక సంపూర్ణమైన ఆధ్యాత్మిక, మానసిక శుద్ధి. ఈ మానసిక శుద్ధి గురించి చాలా బాగా చెప్పారు. ఇప్పుడు ఈ హోమం ప్రక్రియలో అందరూ ఎంతో ఆసక్తిగా చూసే అత్యంత ముఖ్యమైన ఘట్టం ఒకటుంది. అదే పూర్ణాహుతి. దీని గురించి మాట్లాడుకుందాం. తప్పకుండా. పూర్ణాహుతి అనగానే హోమం పూర్తయింది అని చెప్పడానికి అగ్నిలో ఏవో కొన్ని వస్తువులు వేయడం అని చాలామంది అనుకుంటారు. లేదా పట్టు వస్త్రాలు, నాణాలు అగ్నిలో వేస్తుంటే అదొక మూఢనమ్మకమనో లేదా వృధా అనో భావించేవారు కూడా ఉన్నాడు. అవును, చాలా మందికి ఆ సందేహమంటుంది. కాని ఈ దుర్గా సప్తశతిలోని 13 అధ్యాయాలకు ప్రతీకగా సరిగ్గా 13 రకాల విశేష ద్రవ్యాలను ఈ పూర్ణాహుతిలో ఉపయోగిస్తారట. అందులో ఎరుపు, పసుపు లాంటి నవరంగుల పట్టువస్త్రాలు, ఎండు కొబ్బరి, తామర పువ్వులు, జపమాల, స్వచ్ఛమైన గంధం, కుంకుమ, జాజికాయ, పసుపు కొమ్ములు, మంగళసూత్రం, నాణాలు ఇలా ఎన్నో నిర్దిష్టమైన వస్తువులను ఒక క్రమపద్ధతిలో అగ్నికి సమర్పిస్తారు. నిజమే. ఇన్ని రకాల వస్తువులను అది ఒక పద్ధతిలో అగ్నిలో వేయడం వెనుక ఏదో నిర్దిష్టమైన కారణం ఉండే ఉంటుంది కదా? ఖచ్చితంగా ఉంటుంది. అదేంటో మీరే చెప్పాలి. ఈ ద్రవ్యానిన్ని కేవలం అగ్నిదేవుడికిచ్చే కానుకలు మాత్రమే అని లేదా ఏదో మొక్కుబడి తీర్చుకోవడము అని అనుకుంటే మనం పొరబడినట్లే. మన ప్రాచీనులు ప్రకృతిని, పంచభూతాలను చాలా నిశితంగా పరిశీలించారు. అవును. ఈ నిర్దిష్టమైన ద్రవ్యాలను ఒక నిర్దిష్ట ఉష్ణోగ్రత వద్ద అగ్నిలో మండించడం ద్వారా వాతావరణంలో ఊహించని రసాయన మార్పులు సంభవిస్తాయి. ఇక్కడ అగ్ని అనేది ఒక రియాక్టర్లాగా పనిచేస్తుంది. అంటే ఒక సైంటిఫిక్ రియాక్టర్ లాగానా? అవును. ఈ వస్తువులు మండినప్పుడు వచ్చే పొగ మనం రోజూ చూసే సాధారణమైన పొగ కాదు. అది ఒక ఔషధ ధూపం. ఆ ధూపం గాలిలో కలవడం ద్వారా చుట్టుపక్కల వాతావరణంలో గాలిలో అద్భుతమైన శుద్ధీకరణ జరుగుతుంది. ఇది ఏదో నమ్మకంతో చెబుతున్న మాట కాదు. దీనికి పక్కా సైంటిఫిక్ ఆధారాలున్నాయి. ఆ సైంటిఫిక్ ఆధారాల గురించే మనం ఇప్పుడు వివరంగా మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఇక్కడే అసలు ఆసక్తికరమైన విషయం ఉంది. ఉత్తరప్రదేశ్లోని లక్నోలో ఉన్న నేషనల్ బొటానికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అంటే NBRI వాళ్ళు చేసిన ఒక ప్రయోగం చాలా ఆసక్తికరంగా ఉంది. అవును, ఆ ప్రయోగం ఫలితాలు చాలామందిని ఆశ్చర్యపరిచాయి. ఈ సంస్థవారు హవన సామాగ్రి పొగవల్ల వాతావరణంలో ఎలాంటి మార్పులొస్తాయో తెలుసుకోవడానికి ఒక ల్యాబ్లో ప్రత్యేకమైన టెస్ట్ చేశారు. ఆ ఫలితాలు నిజంగా ఆశ్చర్యపరుస్తాయి. కేవలం 60 నిమిషాల పాటు ఆ హోమం పొగ ఆ ల్యాబ్ గదిలో ఉండేసరికి ఆ గాల్లో ఉన్న ఏకంగా 94% బ్యాక్టీరియా నశించిపోయిందట. 94%? అది మామూలు విషయం కాదు. అంతటితో ఆగలేదు. ఆ గదిలో 24 గంటలపాటు ఆ యాంటీబ్యాక్టీరియల్ ప్రభావం అలాగే ఉండిపోయింది. ఇంకా ముఖ్యమైన విషయమేమిటంటే సుమారు 30 రోజులపాటు ఆ గదిలోకి ప్రమాదకరమైన వ్యాధికారక క్రిములు అసలు రాలేదు. ముఖ్యంగా ఆ కోరినే బ్యాక్టీరియం యూరియాలిటికం లాంటివి కదా? అవును, కరెక్ట్. అసలీ కోరినే బ్యాక్టీరియం అంటే మనుషుల్లో మూత్రపిండాలు, శ్వాసకోశ సంబంధిత ఇన్ఫెక్షన్లను కలిగించే చాలా ప్రమాదకరమైన బ్యాక్టీరియా. అలాంటిది 30 రోజులపాటు ఆ గది దరిదాపుల్లోకి రాలేదంటే ఆ పొగలో ఎంతటి శక్తి ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. అవును, ఆ పొగలో ఏముంది, ఈ క్రిములు ఎందుకు చనిపోతున్నాయి అనేది మనం బయోకెమిస్ట్రీ కోణంలో అర్థం చేసుకోవాలి. ఉదాహరణకు, మనం చేసే ఏ హోమంలోనైనా ఎక్కువగా మామిడి చెక్కను సమిధలుగా ఉపయోగిస్తాం. అవును, మామిడి సమిధలు వాడతారు. మామిడి చెక్క అగ్నిలో మండినప్పుడు ఫార్మాల్డిహైడ్ అనే వాయువు విడుదలవుతుంది. సైన్స్ పరిభాషలో చెప్పాలంటే ఇదొక అద్భుతమైన యాంటీసెప్టిక్. హాస్పిటల్స్లో, ల్యాబ్స్లో క్రిమి సంహారకంగా దీనిని వాడుతుంటారు. గాలిలోని సూక్ష్మ క్రిములను చంపడంలో ఇది చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది. ఓహో, అంటే న్యాచురల్గానే ఫార్మాల్డిహైడ్ ప్రొడ్యూస్ అవుతుందన్నమాట. కరెక్ట్. అలాగే పూర్ణాహుతిలో వాడే కుంకుమ పువ్వు అంటే సాఫ్రాన్ లో క్రోసెటిన్ అనే కెమికల్ కాంపౌండ్ ఉంటుంది. లవంగాల్లో యూజనాల్ అనే మూలకముంటుంది. ఇవి అగ్నిలో పడి ఆవిరైనప్పుడు ఆ ఔషధ గుణాలున్న పొగ ద్వారా మన శ్వాసనాళాల్లోకి, అక్కడ్నుంచి నేరుగా మన నాడీ వ్యవస్థలోకి ప్రవేశిస్తాయి. భలే చెప్పారు. ఆధునిక పరిశోధనల ప్రకారం
ఈ రసాయనాలకు మూర్ఛ వ్యాధిని అంటే ఎపిలెప్సీని అలాగే తీవ్రమైన మానసిక ఒత్తిడిని కంట్రోల్ చేసే గుణాలున్నాయి. అంటే మనకు పంటి నొప్పి వస్తే లవంగం పెట్టుకుంటాం కదా, అందులో ఉండే ఆ యూజనాలనే కెమికల్ నొప్పిని తగ్గిస్తుంది. అదే లవంగాన్ని అగ్నిలో వేసినప్పుడు ఆ కెమికల్ ఆవిరై గాలిలో కలిసి మన నాడీ వ్యవస్థను ప్రశాంతపరుస్తుందన్నమాట. ఇది చాలా లాజికల్గా ఉంది. అవును, ఎగ్జాక్ట్లీ. ప్రాచీన కాలంలో గదిని శానిటైజ్ చేయడానికి, అలాగే ప్రజల నాడీ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడానికి ఎంచుకున్న అత్యంత సహజమైన పద్ధతి ఈ హోమమని స్పష్టమవుతోంది. మామిడి చెక్క, కుంకుమ పువ్వు, లవంగాలు ఇవన్నీ కలిపి మండించడం వల్ల వచ్చే పొగ ఒక మెడికల్ ఏరోజోల్లాగా పనిచేసి పబ్లిక్ హెల్త్ను కాపాడుతుంది. ఖచ్చితంగా. అందుకేనేమో ఈ హోమ భస్మాన్ని ఆయుర్వేదంలో ఎన్నో రకాల చర్మ, నాడీ సంబంధిత వ్యాధులకు మందుగా వాడతారని నేను విన్నాను. కరెక్ట్. హోమం పొగ ద్వారా వాతావరణం శుభ్రపడితే ఆ మిగిలిన భస్మం ఔషధంగా ఉపయోగపడుతుంది. ఇలా చూసుకుంటే ఇందులో వృధా ఏదీ లేదు. ఇదంతా ఒక బ్యాలెన్స్డ్ సైంటిఫిక్ సైకిల్ అని చెప్పొచ్చు. సరే, ఈ భౌతిక ప్రపంచంలో గాలి శుద్ధి అయింది, బ్యాక్టీరియా చనిపోయింది, నర్వస్ సిస్టమ్కి మంచి జరిగింది, ఇదంతా కెమిస్ట్రీ అనుకుందాం. ఇప్పుడు దీనికున్న మరో అద్భుతమైన కోణం గురించి మాట్లాడుకుందాం. అదే క్వాంటమ్ ఫిజిక్స్ కోణం. ఇది చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్. అవును. ఈ మధ్యకాలంలో ఎస్వేయాస యూనివర్సిటీ పరిశోధకులు, ఇతర సైంటిస్టులు కలిసి ఒక ప్రయోగం చేశారు. వారు సైలెరాన్ ఫీల్డ్ ర్యాండమ్ ఈవెంట్ జనరేటర్ అనే ఒక క్వాంటమ్ పరికరాన్ని తీసుకువచ్చి హోమం జరుగుతున్న ప్రదేశంలో పెట్టారు. అవును. ఈ ర్యాండమ్ ఈవెంట్ జనరేటర్ అంటే ఏమిటో కొంచెం సులభంగా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి. ఒక నాణెన్ని గాల్లోకి ఎగిరేస్తే బొమ్మ, బొరుసు ఎలా యాదృచ్ఛికంగా పడతాయో ఈ పరికరం కూడా ఒక సెకనుకు వందల సంఖ్యలో ర్యాండమ్గా 0, 1 ఉత్పత్తి చేస్తుంది. ఇందులో మనుషుల ప్రమేయం ఏమీ ఉండదు. అంటే దాని డేటాలో ఒక ప్యాటర్న్ ఉండకూడదు, అంతా మారుతూ ఉండాలి, అంతేగదా? కరెక్ట్. మరి అలాంటి పరికరాన్ని హోమం దగ్గర ఎందుకు పెట్టారు, అక్కడ ఏం జరిగింది అనేది నిజంగా ఆసక్తికరమైన అంశం. అవును. మనిషి ఆలోచనలకు, భౌతిక ప్రపంచానికి మధ్య ఏదైనా సంబంధం ఉందా అని తెలుసుకోవడానికే కదా ఈ పరికరాన్ని అక్కడ పెట్టారు? అవును. ఆ పరికరం ఏ మానవ జోక్యమూ లేకుండా స్వతంత్రంగా పనిచేస్తుంటుంది. కాని హోమం జరుగుతున్నప్పుడు, ముఖ్యంగా అక్కడ వేదమంత్రాల ఉచ్చారణ జరుగుతున్నప్పుడు, అగ్ని చుట్టూ కూర్చున్న పూజారులు, భక్తుల ఆలోచనలన్నీ ఒకే లక్ష్యంపై లగ్నమైనప్పుడు ఆ పరికరమిచ్చే డేటాలో ఊహించని మార్పులు రికార్డయ్యాయి. వావ్, ఇది నిజంగా ఆశ్చర్యకరం. దీనినే సైన్స్ పరిభాషలో సామూహిక చైతన్యం లేదా కలెక్టివ్ కాన్షియస్నెస్ అంటారు. అక్కడున్న వందలాది మంది మైండ్ వేవ్స్ ఒకే ఫ్రీక్వెన్సీలో సింక్ అయినప్పుడు ఆ పక్కనే ఉన్న క్వాంటం పరికరం ర్యాండమ్గా కాకుండా ఒక స్పష్టమైన ప్యాటర్న్లో డేటానివ్వడం ప్రారంభించింది. ఆ గ్రాఫ్లో చాలా తీవ్రమైన హెచ్చుతగ్గులు అంటే డీవియేషన్స్ కనిపించాయి. అంటే మనుషుల సామూహిక ఆలోచనలు, వారి ఏకాగ్రత ఏకంగా ఒక ఎలక్ట్రానిక్ క్వాంటం పరికరం లోపల జరిగే ఎలక్ట్రాన్ల కదలికలను ప్రభావితం చేశాయా? వినడానికే చాలా ఆశ్చర్యంగా ఉంది. అవును, అది నిజం. కేవలం మన ఆలోచనలతో ఒక యంత్రం పనితీరును మార్చగలిగామంటే ఆ చుట్టుపక్కల ఎంత శక్తివంతమైన ఎనర్జీ ఫీల్డ్ క్రియేట్ అయి ఉంటుందో మనం ఊహించుకోవచ్చు. అవును. ఈ ప్రయోగంలో వారు వివిధ రకాల హోమాలను గమనించారు. ముఖ్యంగా దుర్గాహోమం, రుద్రహోమాలలో, అందులోనూ అగ్నిని రగిలించే అగ్నిస్థాపన సమయంలో, అలాగే చివర్లో అందరూ అత్యంత భక్తిశ్రద్ధలతో పాల్గొనే పూర్ణాహుతి సమయంలో ఈ మార్పులు అత్యధిక స్థాయిలో రికార్డయ్యాయి. ఓహో, అంటే ఆ పర్టిక్యులర్ టైంలో ఎనర్జీ పీక్స్లో ఉంటుందన్నమాట. అవును. ఎందుకంటే ఆ నిర్దిష్ట క్షణాల్లో అక్కడున్న ప్రతి ఒక్కరి ఏకాగ్రత అగ్నిమిదే ఉంటుంది. అందరి ఆలోచనలు ఏకమవుతాయి. మరోవైపు ఇవే క్వాంటం పరికరాలను సరైన ఏకాగ్రత లేకుండా చుట్టూ అనేక డిస్టర్బెన్సెస్ మధ్య ఒక ఇంట్లో జరిగిన ఒక సాధారణ ఆయుష్య హోమంలో పెట్టినప్పుడు ఆ యంత్రంలో ఎలాంటి గణనీయమైన మార్పులు నమోదు కాలేదు. ఇది చాలా ముఖ్యమైన పాయింట్. అంటే కేవలం నిప్పు రాజేసి ఏవో మంత్రాలు చదివినంత మాత్రాన ఫలితముండదు. సరైన మంత్రం, స్పష్టమైన ఉచ్చారణ, అందరి సంపూర్ణ ఏకాగ్రత కలిసినప్పుడు మాత్రమే అక్కడ ఒక శక్తివంతమైన ఎనర్జీ ఫీల్డ్ ఏర్పడుతుంది. ఖచ్చితంగా. హోమం చేయటం ద్వారా వ్యక్తుల మధ్య ఎమోషనల్గా ఒక అద్భుతమైన సింక్రొనైజేషన్ జరుగుతుందన్నమాట. అందరూ ఒకే పాజిటివ్ ఆలోచనతో ఉన్నప్పుడు ఆ ప్రాంతమంతా పాజిటివ్ ఎనర్జీతో నిండిపోతుంది. సైన్స్ భాషలో చెప్పాలంటే ఇదొక అత్యుత్తమమైన కలెక్టివ్ థెరపీ.
ఇది కేవలం మన నమ్మకం కాదు, క్వాంటమ్ డేటా కళ్లకు కట్టినట్లు చూపిస్తున్న వాస్తవం. ఖచ్చితంగా. ఒక పక్క శారీరక ఆరోగ్యం కోసం, పర్యావరణం కోసం అందులో వాడే సమిధలు, ఔషధాలు పనిచేస్తే, మరోపక్క మానసిక ఆరోగ్యం కోసం, సామాజిక ఐక్యత కోసం ఈ వేదమంత్రాలు, సామూహిక చైతన్యం పనిచేస్తాయి. అన్నీ కలిపి హోమమనే ప్రక్రియను ఒక సంపూర్ణమైన థెరపీగా మారుస్తాయి. ఈ అద్భుతమైన విషయాలన్నీ వింటుంటే అసలు మన ప్రాచీన భారతదేశంలో ఎంతటి సైన్స్ దాగి ఉందో, ఆచారాల వెనుక ఎంత లోతైన అర్థముందో మనకు స్పష్టంగా తెలుస్తుంది కదా. అవును, చాలా స్పష్టంగా తెలుస్తోంది. ఈ విషయాలన్నీ పుస్తకాల్లో చదువుకోవడానికే కాదు, నేటి సమాజానికి, ప్రాక్టికల్ లైఫ్కి ఎంతగానో అవసరం. మరి ఇదంతా మన దాకా ఎలా వచ్చింది అనేది మనం ఖచ్చితంగా చెప్పుకోవాలి. కొంత చర్చ తర్వాత రాజమహేంద్రవరంలో వడలి కుమార్ శర్మ ఇదంతా చెప్పారు. ఎన్నో ఏళ్లుగా ఈ యజ్ఞయాగాదుల వెనుక ఉన్న అసలు సత్యాన్ని సామాన్యులకు సైతం అర్థమయ్యేలా కేవలం గుడ్డి నమ్మకం కాకుండా సైంటిఫిక్గా వివరించడంలో ఆయన చేస్తున్న కృషి నిజంగా అభినందనీయం. అవును, ఆ విషయానికొస్తే దానికి కొనసాగింపుగా మనం ఇంకో ముఖ్యమైన విషయం కూడా చెప్పుకోవాలి. చెప్పండి. మార్చ్ 3న ఆయన కోలమూరు దగ్గర పద్మాక్షినగర్లో హోమం చేస్తున్నారని, 8 ఏళ్లుగా క్రమం తప్పకుండా చండీ హోమం చేస్తున్నారని మనం ఇక్కడ ఖచ్చితంగా ప్రస్తావించాలి. ఇది చాలా గొప్ప విషయం. నిజంగానే చాలా గొప్ప విషయం. 8 ఏళ్లుగా క్రమం తప్పకుండా చేయడం అంటే మాటలు కాదు. చటం వెనుక ఒక గొప్ప సంకల్పం ఉంటుంది. ఇలాంటి వారు సమాజంలో ఉండటం వల్లే ఆచారాల ముసుగులో ఉన్న నిజమైన సైన్స్ని ప్రాక్టికల్గా మన ముందుకు తీసుకురాగలుగుతున్నాం. నిజమే. ఆచరణ లేని జ్ఞానం ఎప్పటికీ పూర్తి కాదు. మన సమయాన్ని గౌరవిస్తూ ఈ విశ్లేషణను ఒక కొలిక్కి తీసుకువద్దాం. ఇవాల్టి చర్చలో మనం చూసిందేమిటంటే, చండీహోమం అంటే కేవలం అగ్నిగుండంలో నెయ్యి పూసి కొన్ని ద్రవ్యాలు వేస్తూ పూజ చేయడం మాత్రమే కాదు. అదొక అత్యుత్తమమైన వైజ్ఞానిక, ఆధ్యాత్మిక ప్రక్రియ. కరెక్ట్. మనలో ఉన్న నేను అనే అహంకారాన్ని, చెడు ఆలోచనలను అగ్నిలో దహించివేయడం ఒక ఎత్తువైతే, ఔషధ గుణాలున్న సమిధలు, ద్రవ్యాలను ఒక నిర్దిష్ట పద్ధతిలో మండించడం ద్వారా గాలిలోని ప్రమాదకరమైన బ్యాక్టీరియాను నాశనం చేసి పర్యావరణాన్ని శుద్ధి చేయడం మరొక ఎత్తు. అవును. అంతకంటే ముఖ్యంగా 10 మంది కలిసి ఒకే లక్ష్యంతో, ఏకాగ్రతతో మంత్రోచ్చారణ చేస్తూ ఒక అద్భుతమైన సామూహిక చైతన్యాన్ని, ఎనర్జీ ఫీల్డ్ని సృష్టించడం. ఇదంతా ఒక కంప్లీట్ ప్యాకేజ్ ఆఫ్ స్పిరిచువల్ అండ్ సైంటిఫిక్ థెరపీ. సరిగ్గా చెప్పారు. అయితే ఈ విశ్లేషణను ముగించే ముందు శ్రోతలందర్నీ ఆలోచింపచేసే ఒక ముఖ్యమైన ప్రశ్న వేయాలనుకుంటున్నాను. అడగండి. ఈరోజు మనం మైక్రోస్కోపులు పట్టుకుని బ్యాక్టీరియా చనిపోయిందని చెబుతున్నాం. క్వాంటం పరికరాలు, ర్యాండమ్ ఈవెంట్ జనరేటర్లు పెట్టుకుని సామూహిక చైతన్యం గురించి మాట్లాడుకుంటున్నాం. ఏవో కెమికల్ ల్యాబొరేటరీలు వాడి గాలి శుద్ధి అయిందని నిరూపిస్తున్నాం. కానీ ఇలాంటి ఆధునిక వైజ్ఞానిక పరికరాలు ఏవీ లేని ఆ వేల సంవత్సరాల క్రితమే మన ప్రాచీన మహర్షులు ఈ విషయాలను ఎలా కనుక్కున్నారు? అవును, అదొక పెద్ద ప్రశ్న. ఏ ఆకును, ఏ చెక్కను మండిస్తే ఏ బ్యాక్టీరియా చనిపోతుందో, ఏ పువ్వును మండిస్తే మనిషి నాడీ వ్యవస్థపై ఎలాంటి పాజిటివ్ ప్రభావం పడుతుందో, ఏ పూజ ద్వారా మనుషుల మెదడు తరంగాలు ఒకే దారిలో ప్రవహించి సామూహిక చైతన్యాన్ని మేల్కొల్పుతాయో అప్పట్లోనే వారు ఇంత ఖచ్చితంగా ఎలా కనిపెట్టగలిగారు? ఇది నిజంగా మనం ఆశ్చర్యపోవలసిన, లోతుగా అన్వేషించాల్సిన విషయం. ఖచ్చితంగా. అదొక పెద్ద మిస్టరీ. అలాగే మన అద్భుతమైన భారతీయ విజ్ఞానానికి ప్రతీక. మన పూర్వీకుల ఆలోచనా విధానం ఎంత ఉన్నతంగా ఉండేదో అర్థం చేసుకోవడానికి ఇదొక చిన్న ఉదాహరణ మాత్రమే. ఆ అన్వేషణను, ఆ ఆలోచనను అలా శ్రోతలకు వదిలేస్తూ ఈనాటి ఈ లోతైన విశ్లేషణను ఇక్కడితో ముగిద్దాం. అవును, తప్పకుండా. ఈరోజు మనం చండీహోమం వెనుకున్న ఇన్ని అద్భుతమైన విషయాలను తెలుసుకున్నాం. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన అంశాలతో మరో విశ్లేషణలో మళ్ళీ కలుద్దాం. చివరగా స్క్రిప్ట్ పెద్దాడ నవీన్.